మనది అజ్రం తణుకు దగ్గర ఒక చిన్న విలేజ్ దగ్గర. మా షాప్ వచ్చేటప్పటికి యాంటిక్స్ అని, మ్యాక్సిమం ఈ యాంటిక్స్ అనేటప్పటికి కొద్దిగా ఫేమస్ ఉంటుంది. యాంటిక్స్ మెయిన్లీ పర్పస్ యాంటిక్స్, ఓన్లీ యాంటిక్స్. ఈవెన్ గణేష్ ఉర్లీ అన్న, లేడీ దీప్ లేడీ అన్న, మొత్తం ఉర్లీ. ఓకే, ఇక్కడ మెయిన్లీ వచ్చేటప్పటికి మనది కృష్ణ వెరీ గుడ్ సేల్ ఉంటుంది సార్. మనది మెయిన్ థింగ్ గుడ్ సేల్ అంటే ఈ కృష్ణ ఒక రకం ఉంటుంది. ఎల్లో యాంటిక్ ఒకటి ఉంది, స్టోన్ కృష్ణ ఉంది, బ్లాక్ యాంటిక్ ఉంది. మెయిన్లీ ఎక్కువ పోయేది బ్లాక్ యాంటిక్, బాగా సూపర్ ఫైన్ కింద బాగా వెళ్తుంది ఇది. బట్ పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 900 పర్ కేజీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది వచ్చేటప్పటికి మా లోకల్ తయారీ, అజ్రం తయారీ. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది అజ్రంలో తయారవుతుంది. ఇది గౌరమ్మ సెట్ అంటారు, హాట్ కేక్లో సేల్ అయిపోతుంది. ఇది మీద ఇది స్టోన్లో వస్తుంది, ఈవెన్ ఇతరులో కూడా వస్తుంది. కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 750 ఉంటుంది, 800 ఉంటుంది, రకాన్ని బట్టి ఉంటుంది. సైజ్ బేస్డ్ అప్ ఆన్ ద సైజెస్ ఉంటాయి. ఇది డెకర్ పర్పస్ సార్, ఇది మ్యూజికల్ సెట్. ఓకే, సెట్ ఆఫ్ 4 వస్తుంది. అరౌండ్ వచ్చేటప్పటికి ఇది బేస్డ్ అప్ ఆన్ ద కేజీ ప్రైస్ వస్తుంది, అరౌండ్ 1400 అలా పడుతుంది. ఇది డెకర్ పర్పస్ సార్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి 900 పడుతుంది, అరౌండ్ సెట్ వచ్చేటప్పటికి 2000 అలా పడుతుంది సార్. అది దాని నెక్స్ట్ వచ్చేటప్పటికి లక్ష్మీ కుబేర. ఓకే, ఇది పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 3500 పడుతుంది. ఇదే సిటీలో కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్లీగా 5000 ఎట్లా ఉంటుంది. మన షాప్లో అయితే ఇది అరౌండ్ వచ్చేటప్పటికి 3500 అలా పడుతుంది. మోడర్న్ గణేష్ అండి, ఇదో డెకర్ పీస్ అండి. ఇది గణేష్లో ఇదొక మోడల్. ఇది పర్ కేజీ లెక్క ఉంటుంది. అరౌండ్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 2200 అలా ఉంటుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1150 అలా పడుతుంది. బేస్డ్ అపాన్ ద వెరైటీ ద కాస్ట్ విల్ బి చేంజ్ సార్. ఆదియోగి ఇది డెకర్ పర్పస్ సూపర్ ఉంటుంది. ఇది కూడా బాగా సేల్ అవుతుంది సార్. కాస్ట్ అప్రాక్సిమేట్లీగా వచ్చేటప్పటికంటే ఇది అరౌండ్ 1600 అలా పడుతుంది. బేస్డ్ అపాన్ ఎవ్రీథింగ్ ఇన్ కేజీ లెక్క వస్తుంది అన్నది. ఏది పీస్ రేట్ ఉంటుందో అన్ని కేజీ లెక్క వస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 900 to 1200 ఉంటుంది పర్ కేజీ వచ్చేటప్పటికి. ఇంటికి డిఫరెన్స్ ఉంటుంది అంటే రకాన్ని బట్టి ఉంటుంది. బేస్డ్ అపాన్ ద వర్క్ డిజైన్ బట్టి ఉంటుంది డిఫరెన్స్. 900 ఉన్నా 1100 ఉన్నా వర్క్ డిజైన్ బట్టి, ఏదంటే తయారీ విధానం. ఇది ఒక వెరైటీ, ఇది కూడా బాగా సేల్ అవుతుంది. వాటర్ ప్రూఫ్ పెట్టుకోవచ్చు ఇన్న ఉర్లీ. ఇది స్లీపింగ్ గణేష్ అనేది. ఇది అరౌండ్ వచ్చేటప్పటికి 4500 అలా పడుతుంది మన షాప్లో వచ్చేటప్పటికి. ఇంకొంచెం సార్ ఇది కలర్ బుద్ధ. ఈ స్టోన్ అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేసిన తప్పించి దీనికి అంటించింది కదా. ఇది మామూలుగా పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1200 అలా పడుతుంది. వితౌట్ స్టోన్ కావాలంటే 900 పడుతుంది. సేమ్ బుద్ధ. ఇది దీప్ లేడీ సార్. మన గుమ్మం దగ్గర బాగా పెట్టుకుంటారు, బాగా యూజ్ చేయాలి. ఇది ఎల్లో ఫినిషింగ్, ఇది బ్లాక్ యాంటిక్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి 950 ఉంటుంది. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1200 అలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి లక్ష్మీ దీపం. మీకు ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు ఏ సైజ్ ఆర్డర్ చేసినా, ఈవెన్ మీ దగ్గర ఏమన్నా ఫోటో ఉన్నా మనం ఇవ్వచ్చు. ఏ ఫోటో బట్టి మనం వర్క్ బట్టి ఇచ్చేసి. ఇది జూలా గణేష్ సార్. ఈవెన్ ఇది కూడా కేజీ లెక్క ఉంటుంది. మనకు బయట ఏంటంటే పీస్ రేట్ అవుతుంది. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1100 అలా పడుతుంది సార్. ఇది స్టోన్ గణేష్ సార్. స్టోన్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 4 kgs టు అరౌండ్ 50 kgs దాకా మన స్టోన్ అనేది ఇవ్వచ్చు, మన వెరైటీ అనేది ఇవ్వచ్చు. రామ్ పరివార్ పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1250 అలా ఉంటుంది. దాని వర్క్ బట్టి, దాని డిజైన్ బట్టి. ఇది దశవతార ఉర్లీ సార్. ఇది అరౌండ్ వచ్చేటప్పటికి 14 kgs వస్తుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 950 రూపీస్ అలా పడుతుంది సార్. అరౌండ్ 14,000 అలా పడుతుంది సార్. ఇది ఎలాంటి కృష్ణ సార్. పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1200 పడుతుంది. ఎల్లో ఫినిషింగ్ సార్. ఇది సూపర్ ఫైన్. ఇది ఇంకోటి సార్ సాయిబాబా. అన్ని సైజెస్లో దొరుకుతుంది. అరౌండ్ అప్ టు 2 feet దాకా మన దగ్గర దొరుకుతుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 950 రూపీస్ అలా పడుతుంది. ఇది సాయిబాబా వచ్చేటప్పటికి. ఇది హ్యాంగింగ్ దియేస్ సార్. మన దగ్గర అన్ని రకం హ్యాంగింగ్ దియేస్ ఉంటాయి. శంకు చక్రం ఉంటుంది, పికాక్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి సార్. ఇందులోనే పికాక్ ఉంటుంది, శంకు చక్రం ఉంటుంది. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1150 రూపీస్ అలా పడుతుంది పర్ కేజీ వచ్చేటప్పటికి. బేస్డ్ అపాన్ ద ఓన్లీ కేజీ ప్రైస్, నో పీస్ ప్రైస్ సార్. 10 kgs వస్తుంది బాలాజీ ఫేస్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1100 పడుతుంది సార్. ఇది బాలాజీ ఫేస్. హాట్ కేక్ మళ్ళీ సేల్ అయిపోతుంది. ఇది కలర్ కృష్ణ వస్తుంది సార్. ఇది విత్ లాకెట్ వస్తుంది. కలర్ అనేది చేంజ్ అవ్వదు, ఎంటైర్ లైఫ్ అనేది ఇలాగ ఉంటుంది సార్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1050 రూపీస్ పర్ కేజీ పడుతుంది సార్. సేమ్ యాజ్ ఇందులో స్టోన్ కృష్ణ విత్ కౌ రాధాకృష్ణ. ఇది వచ్చేటప్పటికి పర్ కేజీ వచ్చేటప్పటికి 1080 రూపీస్ పర్ కేజీ పడుతుంది సార్. ఇది పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 25,000 అలా పడుతుంది సార్. ఇది 22 kgs వెయిట్ వస్తుంది. ఇది రాధాకృష్ణ వస్తుంది సార్. పీస్ వచ్చేటప్పటికి ఎస్ఎఫ్లోకి వస్తుంది. పర్ కేజీ వచ్చేటప్పుడు 950 పడుతుంది సార్. ఇది సార్ అరౌండ్ వచ్చేటప్పటికి అరౌండ్ 32,000 పడుతుంది. అరౌండ్ 37 kgs అలా వస్తుంది సార్. ఇది సేమ్ యాజ్ ఇందులో రాధాకృష్ణ విత్ ట్రీ. ఇది వచ్చేటప్పటికి సార్ అరౌండ్ 54 kgs వస్తుంది. కేజీ రేట్ వచ్చేటప్పటికి 1050 పడుతుంది సార్. ఇది బట్ పూరా హెవీగా ఉంటుంది సార్. ఫుల్ సాలిడ్ మెటీరియల్. ఇది కామధేను సార్. ఇది ఈవెన్ ఇది కూడా కేజీ లెక్క వస్తుంది, నో పీస్ ప్రైస్ సార్. ఇది అంబేద్కర్ వస్తుంది. ఇది కూడా కేజీ లెక్క వస్తుంది. పర్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 4000 అలా పడుతుంది సార్. ఇది
కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1150 రూపీస్ పర్ కేజీ పడుతుంది ఇది. సార్ ఇది బాలాజీ సార్. మనకి ఇందులో వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫ్రమ్ 6 kgs టు అంటిల్ 25 kgs దాకా ఉంది సార్ ఇది మన దగ్గర. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి 1150 పడుతుంది సార్ ఇది. ఈ యాంటిక్ వచ్చేటప్పటికి ఎల్లో ఫినిషింగ్ పర్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 7000 రూపీస్ అలా పడుతుంది సార్ ఇది. సేమ్ బాలాజీ. ఎలిఫెంట్స్ మన దగ్గరకు వచ్చేటప్పటికి అరౌండ్ 1.5 kg టు అంటిల్ 20 kgs దాకా మన దగ్గర ఎలిఫెంట్ అయితే రెడీగా ఉంది. ఈవెన్ మీకు ఆర్డర్ చేస్తే అరౌండ్ 50 kg అన్న 100 kg అన్నా మనం తెప్పించగలం, ఇది చేయించగలం. కామధేను సార్ విత్ ఆల్ గార్డ్. ఇది స్టార్టింగ్ వచ్చేటప్పటికి 1.5 kg నుంచి సుమారుగా మన దగ్గర 25 kgs దాకా అవైలబిలిటీ ఉంది సార్ ఇది. సేమ్ డిజైన్లో విత్ ఆల్ గార్డ్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 950 నుంచి అరౌండ్ 1100 దాకా రకం ఉంది సార్. ఇందులో వెరైటీ ఉంది డిజైన్ బట్టి. ఇది అరౌండ్ వచ్చేటప్పుడు సార్ 2200 అలా పడుతుంది సార్ బాలాజీ సెట్. ఇది ఈవెన్ పర్ కేజీ లెక్క వస్తుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి 1250 పడుతుంది సార్. సెట్ వచ్చేటప్పటికి అరౌండ్ 400 అలా పడుతుంది సార్ ఇది. ఈవెన్ ఇది కూడా కేజీ లెక్కే. ఇది వాల్ హ్యాంగింగ్ సార్ ఇది. ఇది పర్ కేజీ లెక్క వస్తుంది సార్. పర్ కేజీ వచ్చేటప్పటికి 1050 పడుతుంది సార్ ఇది. ఇది అరౌండ్ పీస్ కాస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 4000 అలా పడుతుంది సార్. సెట్ వచ్చేటప్పటికి హైట్ వచ్చేటప్పటికి అరౌండ్ 15 inches వస్తుంది. ఇది దత్తాత్రేయ స్వామి సార్. ఇది మన దగ్గర వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫ్రమ్ 2 kgs టు అంటిల్ 10 kgs దాకా దత్తాత్రేయ అవైలబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 4.5 వస్తుంది. పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 5000 పడుతుంది. ఇది రాధాకృష్ణ విత్ ట్రీ సార్. అరౌండ్ 5 kgs టు అంటిల్ మన దగ్గర 50 kgs దాకా ఉంది సార్. సేమ్ రాధాకృష్ణ విత్ ట్రీ. ఇది వచ్చేటప్పటికి పర్ కేజీ వచ్చేటప్పటికి 1050 పడుతుంది సార్. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి సార్ అరౌండ్ వచ్చి 10,000 అలా పడుతుంది. ఇది 9 kgs అప్రాక్సిమేట్లీ వస్తుంది. యాంటిక్ దియా సార్ ఇది. ఇది పర్ కేజీ లెక్క వస్తుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి 1050 పడుతుంది. బట్ మనకి ఇందులో వచ్చేటప్పటికి 1 feet నుంచి మొదలవి అరౌండ్ 4 feet దాకా ఉంది సార్. ఇది బాగా సేమ్ డిజైన్ అండ్ మనకి ఇందులో మల్టీ డిజైన్స్ ఉంటాయి సార్ ఇవి. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ పీస్ వచ్చేటప్పటికి 6000 అలా పడుతుంది సార్. అరౌండ్ 5.5 kgs వస్తుంది వెయిట్ సార్. టోటాయిస్ విత్ మేరు అండ్ అష్టలక్ష్మి సార్. ఇది హాట్ కేక్ మళ్ళీ సేల్ అవుతుంది సార్. ఇది అరౌండ్ కేజీ వచ్చేటప్పటికి 8 kgs వస్తుంది వెయిట్. ఇది కేజీ వచ్చేటప్పటికి అరౌండ్ 1200 పడుతుంది సార్. పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 10,000 అలా పడుతుంది. ఇది శివపార్వతి సార్. అరౌండ్ వచ్చేటప్పటికి 4 kgs వస్తుంది. కేజీ రేట్ వచ్చేటప్పటికి 1050 పడుతుంది. పీస్ వచ్చేటప్పటికి 4500 పడుతుంది సార్. ఇది ఈ బాక్స్ సార్. ఇది ఈవెన్ కేజీ లెక్క వస్తుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి 1300 పడుతుంది సార్. ఈవెన్ బాక్స్ కూడా మనకి ఏమన్నా గోల్డ్ కాయిన్స్ పెట్టుకోవాలన్నా దేవుడి కూడా ఏం పెట్టుకున్నా బాగుంటుంది సార్. విత్ లక్ష్మీ గణపతి. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికి అష్టలక్ష్మి వస్తుంది. మల్టీ డిజైన్స్ వస్తుంది సార్. వెంకటేశ్వర స్వామి వస్తుంది. ఏ డిజైన్ అని కావాలితే ఏ డిజైన్ కన్నా వేయించవచ్చు దీని మీద. స్మాల్ స్టూల్స్ సార్ ఇవి. దేవుడి కాడ ఏమన్నా బొమ్మలు పెట్టుకోవాల్సిన మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 550 టు అరౌండ్ 2000 అలా ఉంది సార్ ఇచ్చిన వాటిలోనే. ఈవెన్ ఇది కూడా కేజీ లెక్కే సార్. ఇది గణేష్ బెల్ సార్. ఇది ఇందులో మనకి వెంకటేశ్వర స్వామి వస్తుంది. ఓం స్వస్తికి వస్తుంది. ఈవెన్ మనకి దేవుడి కాడ బయట పెట్టుకోవాల్సింది ఏదైనా పెట్టుకోవచ్చు సార్. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది అది అరౌండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది 450 రూపీస్ అలా పడుతుంది సార్. ఇది సార్ ఇందాక మీకు పెద్ద సెట్ చూపించాను కదా, సేమ్ as స్మాల్ సెట్ వాల్ హ్యాంగింగ్లో. ఇది అరౌండ్ వచ్చేటప్పటికి 800 పడుతుంది సార్ స్మాల్ సెట్. కీర్తి ముఖం సార్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇంటి బయట డిస్ట్రిక్ట్ బయట గురించి పెట్టుకుంటారు సార్ గోమ్ దగ్గర సార్. హ్యాంగ్లర్ సార్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మనకి ఇందులో వచ్చేటప్పుడు ట్రైబల్ టైప్ వస్తుంది. వాళ్ళ కీ హ్యాంగర్ సార్, కీ హోల్డర్. ఇది అరౌండ్ వచ్చేటప్పుడు పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 650 రూపీస్ అలా పడుతుంది సార్. ఇది ఈవెన్ ఇది కూడా కేజీ లెక్క బట్ అప్రాక్సిమేట్గా మీకు పీస్ రేట్. ఇది శంకరాచార్య సార్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి 1350 పడుతుంది. సూపర్ ఫైన్. పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 4000 అలా పడుతుంది సార్. ఇది సార్ సింగ్ చక్ర విత్ బెల్స్ వాల్ హ్యాంగింగ్ సార్. ఇది సూపర్ ఫైన్ వస్తుంది. పర్ కేజీ వచ్చేటప్పటికి 1050 పడుతుంది సార్. ఇది సార్ తులసి కోట సార్. ఆర్టిఫిషియల్గా ఇంట్లో మనం డెకర్ పర్పస్ యూజ్ చేసేది. ఇది పర్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 850 రూపీస్ అలా పడుతుంది. కేజీ వచ్చేటప్పటికి కేజీ రేట్ ప్రకారంగా వేస్తే 1250 రూపీస్ అలా పడుతుంది సార్. ఇది సార్ ఇది దసరా సెట్ సార్. ఇది మొత్తం సూపర్ ఫైన్ వస్తుంది. ఇందులోనే బ్లాక్లో కలితే బ్లాక్ యాంటిక్లో కలితే బ్లాక్ యాంటిక్లో వస్తుంది. ఎల్ యాంటిక్ కలితే ఎల్ యాంటిక్ వస్తుంది. ఈవెన్ మీకు ఇది పర్ కేజీ రూపాయలు కావాలి పర్ కేజీ రకంగా ఇవ్వచ్చు. పర్ సెట్ పరంగా కావాలి ఇది అరౌండ్ 7200 పడుతుంది. పర్ కేజీ రూపాయలు అయితే 1350 పడుతుంది సార్. సూపర్ ఫైన్ దసరా. ఇందులో మనకి 2 ఇంచ్ నుంచి అరౌండ్ మనకి కావాలంటే 15 inches దాకా ఉంది దసరాలోనే. మన దీని మీద ఇదేంటంటే సార్ శివలింగ్ కి బేస్ సార్. ఇది ఏందో అభిషేకం చేసిన వాటర్ అయినా దీనిలాగా జారవుతానికి. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ 1800 అలా పడుతుంది. వెయిట్ వచ్చేటప్పటికి 1500 grams వస్తుంది. ఇది వచ్చేటప్పటికి బనానా ట్రీ. మనకి ఇది వచ్చేటప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పటికి హైట్ వచ్చేటప్పటికి 12 inches టు అంటిల్ మన 2 feet దాకా ఉంది. బట్ పర్ కేజీ లెక్క అయితే అరౌండ్ 1050 పడుతుంది. పర్ పీస్ రూపాయలు అయితే అరౌండ్ 600 అలా పడుతుంది సార్ పర్ పీస్ వచ్చేటప్పటికి. ఇది బేస్డ్ అపాన్ ద వెయిట్ ప్రైస్ వస్తుంది సార్. ఇది ఫ్లవర్ గణేష్ వస్తుంది సార్. ఇది స్మాల్ ఎస్ఎఫ్ ఐటమ్ సార్. ఇది పర్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 550 పడుతుంది. పర్ కేజీ రూపాయలు అయితే 1250 పడుతుంది సార్. అది కృష్ణ సార్. ఇది పర్ కేజీ వచ్చేటప్పటికి 1050 పడుతుంది. పర్ పీస్ వచ్చేటప్పటికి అరౌండ్ 2500 పడుతుంది. ఇది ఫేస్ అనేది ప్రతిదీ క్లారిటీ ఉంటుంది సార్. ఇది నంది సార్ శివలింగ్ దగ్గరది.
అరౌండ్ వచ్చేటప్పటికి 800 పడుతుంది, పర్ కేజీ వచ్చేటప్పటికి 1100 పడుతుంది సార్. అది శివలింగ్ విత్ ఆల్ డిజైన్. ఇది రామ్ దర్బార్ సార్, పర్ కేజీ వచ్చేటప్పటికి 1200 పడుతుంది. ఈ ఫేజ్ అనేది కొద్దిగా క్లారిటీ ఉంటుంది సార్. ఇది ఇందులోనే మనకు కావాలితే అరౌండ్ 900లో ఉంటుంది, బట్ సేమ్ మెథడ్. బట్ వర్క్ అనేది ఈ ఫేజ్లోని చెక్లోని అనేటప్పటికి చూసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది సార్. బయట కంపేరిటివ్ ఏంటంటే సార్, మంది వచ్చేటప్పటికి కొద్దిగా డిజైన్ అనేది కొద్దిగా సల్టుగా వస్తుంది. రేట్ కంపారిజన్ అంటే సార్, మంద వచ్చేటప్పటికి అన్ని ఓవరాల్గా కేజీ అరౌండ్ 1250 ఆర్ 900 కానీ స్టార్ట్ అవుతుంది. కంపేర్ టు బయట వచ్చేటప్పటికి అరౌండ్ వాళ్ళు పీస్ రేట్ పెడతారు సార్. అది వాళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 1400 ఛార్జ్ చేస్తారు, అరౌండ్ 1500 ఛార్జ్ చేస్తారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి అరౌండ్ 1200, మినిమం 1200. కొద్ది క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది. బయట వచ్చేటప్పటికి ఈవెన్ నార్మల్ క్వాలిటీ అన్న అది అరౌండ్ 1200కే సేల్ చేసేస్తారు. మన దగ్గర నార్మల్ వచ్చేటప్పుడు నార్మల్ డిజైన్ అరౌండ్ 900 పడుతుంది. పక్కా ఈ ఎస్ఎఫ్ వచ్చేటప్పటికి ఈ డిజైనింగ్ వచ్చేటప్పటికి అరౌండ్ 1200 అలా పడుతుంది. ఇది వచ్చేటప్పటికి 480 గ్రాములు అలా వస్తుందండి. ఇందులో సెట్లు వచ్చేటప్పుడు 6 వస్తాయండి. మీకు కావాలంటే ఇక్కడ తయారు చేసేస్తారు. ఇది వచ్చేటప్పుడు వెయిట్ 480 అలా వస్తుంది. కాస్ట్ అయితే 450 రూపాయలు అలా పడుతుంది. ఏ రోజు రేట్ ఆ రోజు మారుతుందండి. కావాలంటే మీకు కేజీ ప్రైస్ 980, 1000 అలా పడుతుందండి. ఏ రోజు రేట్ ఆ రోజు మారుతుంది కాబట్టి మీకు తగ్గించబడుతుంది. బయట మీద ఇంకా తగ్గించేస్తారండి. మీకు కావాలంటే ఏ సైజ్ కావాల్సిన, లైట్ వెయిట్ కావాల్సిన చేస్తారండి. ఇవైతే కావాలంటే మీకు పేరు కూడా ఇక్కడే వేస్తారండి. ఇది వచ్చేటప్పటికి బిర్యానీ దాకండి. ఇందులో 2 కేజీలు అలా ఉడికిద్దండి. ఇది వచ్చేటప్పుడు 1200 అలా పడుతుందండి. మీకు కావాలి ఇంకా ఇంకా వెయిట్ తక్కువలో కూడా చేస్తారండి. ఇది కేజీ ప్రైస్ 1200 అలా పడుతుందండి కేజీ ప్రైస్. ఇది కేజీ పైనే వస్తుందండి. కేజీ 500, కేజీ 600 అలా వస్తుందండి. ఇందులో సైజులు వచ్చేటప్పటికి మీకు చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ దాకా చేస్తారండి. ఇలా లిడ్డు, మూత, ఇలా ఎక్కువ గిఫ్ట్ ఐటమ్స్ కి అయితే బాగా వెళ్తాయండి. ఇది వచ్చేటప్పటికి పోపుల బాక్స్ అండి. ఇందులో పసుపు కుంకాలు పోపులు కట్టేసుకోవడానికి బాగుంటదండి. ఇది వచ్చేటప్పటికి 390, 380 అలా పడుతుందండి. గిఫ్ట్ ఐటమ్ కి అయితే ఇంకా తగ్గించేస్తారండి. ఇవి వచ్చేటప్పుడు మీకు ఎక్కువ పీసులు కావాల్సిన ఇస్తారండి ఇక్కడ. ఇది ఇంకా దీంట్లో అయితే మోడల్స్ కూడా ఉంటాయండి. ఇది నమిల్ కానీ, పికాక్స్ కానీ, బాక్స్ కూడా బాగుంటదండి. ఇది వచ్చేటప్పటికి లిడ్ స్పూన్ కూడా వస్తుందండి. మీకు ఇందులో కూడా సైజులు ఉంటాయండి. ఈ మోడల్స్ లో కూడా సైజులు ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి కప్స్ కొంచెం డెలికేట్ గా ఉంటుంది. అదైతే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందండి. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 1300 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి జల్లెడ అండి. ఇది మంగళస్థానాలకి, పెళ్లిళ్ళకి కట్ట బాగా వాడతారండి. ఇది వచ్చేటప్పటికి 600 గ్రాములు, 500 గ్రాములు అలా వస్తుందండి. ఇది కాస్ట్ కూడా తక్కువగానే పడుతుందండి. 200 చిల్లర అలా పడుతుంది, 280 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి కేజీ ప్రైస్ వచ్చేటప్పటికి 1000-900 అలా ఉంటుందండి. కావాలంటే తగ్గించేస్తారండి. ఇది ప్రైస్ కూడా. సైజెస్ వచ్చేటప్పటికి 3 ఉంటాయండి. 3 కానీ 4 కానీ వస్తాయండి. ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్స్ వేసుకుంటారండి. వాటర్స్ వేసుకుని ఫ్లవర్స్ వేసుకుంటారు. ఇది కేజీ వచ్చేటప్పటికి 880, 900 అలా పడుతుందండి. కాలు తగ్గించేస్తారు. ఇందులో కూడా సైజెస్ బోల్డ్ ఉంటాయండి. చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ దాకా ఉంటాయండి. ఇంట్లో ఎక్కువ వాడతారండి ఇవి. అయితే ఇది వచ్చేటప్పటికి 500 చిల్లర అలా పడుతుందండి. 580 అలా పడుతుందండి. తూకం లెక్క. ఇది వచ్చేటప్పటికి 600 గ్రాములు అలా వస్తుంది. వాటర్ బాటిల్స్ అండి. ఇందులో కావాలితే మీకు డిజైన్స్ అయితే 2-3 రకాలు ఉంటాయండి మోడల్స్. ఇదైతే ప్లేన్ అండి. ఇందులో మీకు లీటర్ పడద్దండి. ఇది వచ్చి కెపాసిటీ కావాలితే దీంట్లో 1/2 లీటర్ పట్టేవి కూడా ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి 380, 350 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి 400 పడుతుందండి. ఇది రాగండి. ఇది వచ్చేటప్పటికి బాస్కెట్ అండి. ఇది వచ్చేటప్పటికి 180 రూపాయలు అలా పడుతుందండి. మీకు కావాలితే గిఫ్ట్ ఐటమ్ బాగా వాడతారండి. తగ్గించేస్తారు గిఫ్ట్ ఐటమ్కి అయితే. ఇందులో హ్యాండిల్ లేకుండా వస్తుందండి. ఇదైతే ప్లెయిన్గా. ఇందులో వినాయకుడు కూడా వస్తారండి మధ్యలో. ఇది వచ్చేటప్పటికి కొత్త మోడల్ అండి. ఇప్పుడు బాగా ఎక్కువ వాడుతున్నారండి. ఇది వచ్చేటప్పటికి 350 రూపాయలు అలా పడుతుందండి. 380. లోన్ కూడా డిజైన్ కావాలంటే మీకు డిజైన్స్ వస్తాయండి. ఇందులో సైజెస్ వచ్చేటప్పటికి 4 సైజెస్ ఉంటాయండి. కాస్ట్ వచ్చేటప్పటికి కేజీ వచ్చేటప్పటికి 850 అలా పడుతుందండి. ఇంకా గిఫ్ట్ ఎక్కువ పీసుల మీద అయితే కొంచెం తగ్గిస్తారండి. రోజు రేట్ మారుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇందులో కావాల్సిన చిన్నదే 3-4 సైజులు ఉంటాయండి. ఎక్కువ పట్టుకెళ్ళేది ఈ సైజేనండి. ఇది వచ్చేటప్పటికి పాల వెళ్ళండి. వినాయక చవితి రోజున కడతారు. చైన్ కావాలంటే మీకు చైన్ పెట్టేస్తారు. కావాలంటే గంటలో ఫ్రూట్స్ కట్టుకుంటాకి రింగ్స్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి 1000 రూపాయలు అలా పడుతుందండి. మీకు గంటలో ఇవి ఈ ఫ్రూట్స్ కూడా కావాల్సిన ఫ్లవర్స్ కూడా ఇస్తారండి. అవి వేరుగా పడతాయండి కాస్ట్. ఇది పాలవెల్లి ఎక్కువ కట్టుకుంటారండి. సైజ్ వచ్చేటప్పటికి 10, 9 అలా ఉంటాయండి. వీటిల్లో కూడా 12 వచ్చేటప్పటికి ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయండి. సైజెస్ వచ్చేటప్పటికి మారుతూ ఉంటాయి. 4 రింగులు ఉంటాయండి, 16 రింగులు ఉంటాయండి.
రేట్లు అదే రింగులు బట్టి రేట్ కొంచెం పెద్దది కొట్టితే రేట్లు మారుతూ ఉంటాయి. 1600 ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి 1000 రూపాయలు పడుతుందండి చైన్తో. అదే మీకు పెద్దది కావాల్సిన ఉంటుందండి, అది వచ్చేది 1600 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పుడు కేజీ 850 పడుతుందండి. ఇది వచ్చేటప్పుడు కలసం బిందండి. ఇది కాస్ట్ ఇది వెయిట్ వచ్చేటప్పటికి 600 గ్రాములు 700 గ్రాములు అలా వస్తుందండి. వెయిట్ ప్రకారమే ఎక్కువ పీసులు కావాలి. ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి. ఇది వచ్చి 14 నెంబర్ అండి, 16 ఉంటుందండి, 12 ఉంటుందండి ఇందులో సైజు. ఇది వచ్చేటప్పటికి రాగిదండి, అష్టలక్ష్మి చెంబు అంటారండి. ఎక్కువ కలసాలు పెట్టుకోవడానికి కట్ట వాడతారండి. రాగిది ఎక్కువ అష్టలక్ష్మిలు ఉంటాయండి దీని. ఈరోజు ఇది వచ్చేటప్పటికి మర్ర చెంబు అండి. ఇందులో వాటర్ పట్టుకోవడానికి ఇది వచ్చేటప్పటికి 550 రూపాయలు అలా పడుతుందండి. ఇందులో ఒక గ్లాస్ వస్తుందండి. పెళ్ళికి కట్ట పట్టుకెళ్తారంటే. ఇది వచ్చేటప్పటికి కుందులండి. ఇవి జత వచ్చేటప్పటికి 1100 అలా పడుతున్నాయండి. నమ్మలు వస్తుంది కావాలితే మీకు ఇది ప్లేన్ లో కూడా ఉంటుందండి. ఇది కాస్ట్ తక్కువ పడుతుందండి. ఇది వచ్చేటప్పుడు ఇది ఒక మోల్డ్ అండి. మళ్ళీ ఇది వచ్చేటప్పటికి లోన్ వస్తుందండి, మీరు లోన్ నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇవి జత వచ్చేటప్పటికి 250 అలా పడుతుందండి. గిఫ్ట్ ఐటమ్కి అయితే ఇంకా తగ్గించే పడుతుందండి. ఈ సైజెస్ అండి. ఇంకా దీంట్లో చిన్నవి కూడా ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి శతగోపురం అంటారండి దీన్ని. ఇది వచ్చేటప్పటికి తూకం కదండి, ఇది పీస్ రేట్ పడుతుందండి శతగోపురం అనేది. దీంట్లో మీకు కావాల్సిన బొమ్మలు ఉంటాయండి. ఇది శివాలయంకి అండి. దీంట్లో మీకు అమ్మవారు, అష్టలక్ష్మిలు, వినాయకుడు, లక్ష్మీదేవి ఇవి కూడా ఉంటాయండి. గుడికి ఏ గుడికి పడితే ఆ గుడికి ఇస్తారండి. ఇది వచ్చేటప్పటికి సింహాసనం అండి. సింహాసనం ఏమన్నా బొమ్మలు పెట్టుకోవడానికి కానీ అలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 550 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి అమందస్తాలు అంటారండి. ఇది వచ్చేటప్పుడు కాస్ట్ 1500 1000 రూపాయలు అలా పడుతుందండి. ఇది జత తూకం రేటేనండి. ఇది 2 కేజీలు అలా వస్తుందండి వెయిట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కుక్కర్ అండి. ఇది కుక్కర్ అండి. ఇందులో వంట చేసుకోవడానికి బాగుంటుందండి. ఇదిగోండి, ఇది విజిల్ వస్తుందండి. 2 ఏమో ఇవి వస్తాయండి రబ్బర్. ఈ పక్కన సైడ్ ఇది కూడా వస్తుందండి. ఇందులో ఉంటాయండి. దీన్ని ఎలా పెట్టేసుకోవడమండి. ఇప్పుడు కోవుల్ ట్రే అండి. ఇది వచ్చేటప్పటికి 360 రూపాయలు అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి 360 గ్రాములు అలా వస్తుందండి. ఇందులోనే షేప్స్ వేరే కూడా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి స్క్వేర్ అండి, 4 పలకల ట్రే అంటారండి దీన్ని. ఇది వచ్చేటప్పటికి 260 అలా పడుతుందండి. ఇది కాస్ట్. ఇందులో కావాలంటే మీకు సైజెస్ ఉంటాయండి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి. ఇది వచ్చి కూంచా అంటారండి, హ్యాండిల్ కూంచా అంటారు. దీంట్లో ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వేసుకుంటే బాగుంటుందండి. ఇది వచ్చేటప్పటికి 300 అలా పడుతుందండి. ఇది సైజు. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి, మీకు పెద్ద సైజు కానీ చిన్న సైజు దాకా ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి చెక్క ట్రే అండి, వుడ్ ట్రే అంటారండి దీన్ని, వుడ్ ట్రే. ఇది వచ్చేటప్పటికి 250 రూపాయలు 200 అలా పడుతుందండి. గిఫ్ట్ ఐటమ్కి అయితే ఇంకా తగ్గించేస్తారండి. ఇది వచ్చేటప్పటికి 320 అలా పడుతుందండి. గిఫ్ట్ ఐటమ్కి అయితే తగ్గిద్ది. ఇందులోనే కావాలంటే మీకు బ్రౌన్ కలర్ కూడా ఉంటుందండి, కాఫీ రంగు కలర్. ఇందులో కూడా సైజ్ చిన్నది ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి 350 రూపాయలు అలా పడుతుందండి. చిన్నది వచ్చేటప్పటికి 250 పడుతుంది అండి. ఇది వచ్చేటప్పటికి కాఫీ కట్ట కాసుకుంటారు. ఇది పీస్ రేట్ పడుతుంది. ఇది వచ్చేటప్పటికి 550 అలా పడుతుంది. కాఫీ కట్ట బాగా వాడతారు. రాగి వస్తుంది, ఇత్తడి కాడ వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి బిర్యానీ కట్ చేసుకుంటారండి. దీంట్లో కూడా ఇది కొంచెం దలసరగా ఉంటుంది. ఇది కంపెనీది. ఇక్కడ తయారీ వచ్చేటప్పటికి బాగుంటుంది. కంపెనీది వచ్చేటప్పటికి కొంచెం దలసరగా వస్తుంది అంతే. ఇది వచ్చేటప్పటికి 1500 1800 అలా పడుతుంది. ఇది వచ్చేటప్పటికి అడ్డ కొంచెం అంటారండి దీన్ని. ఇది కేజీది, ఇది అయితే 2 కేజీలు ధనియా అండి. ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ వేజ్లు పెట్టుకుంటాక వాడతారండి, కొలుచుకోవడానికే వాడతారు. ఇది వచ్చేటప్పటికి 1000 రూపాయలు అలా పడుతుంది. ఇది వచ్చేటప్పటికి 550 అలా పడుతుంది. వెయిట్ లెక్క కూడా కేజీ ప్రైస్. ఇది వచ్చేటప్పటికి తూకం రేట్. ఇది కేజీ వచ్చేటప్పటికి 780 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి లైట్ వెయిట్ వస్తుంది, 160 గ్రాములు అలా వస్తూ ఉంటుంది. ఇది వచ్చింది 160 రూపాయలు 150 అలా పడుతుంది. ఇది వచ్చేటప్పటికి వేరే మోడల్. ఇది వచ్చేటప్పుడు 400 అలా పడుతుందండి. ఇందులో వేరే డిజైన్ కూడా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ తయారీ అని చుక్కపల్లి మన వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి 400 380 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి తూకం రేటే. ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి. అన్నింటిలో కూడా. ఇది వచ్చేటప్పటికి కొంచెం అండి, నిలువు కొంచెం అంటారు, కొలుచుకోవడానికి. దీనికి శంకు చక్రాలు కూడా వేస్తారు కావాలంటే. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి. మీకు గిద్దకాడి నుంచి స్టార్టింగ్ ఉంటాయి. వచ్చేటప్పటికి కోవా ముప్పు. ఇందులో ప్రసాదాలు పాలు కట్ట కాసుకోవడానికి బాగా వాడతారండి. ఇది ఇక్కడ తయారీ.
ఇందులోనే కంపెనీది కూడా ఉంటుంది. అది వచ్చేటప్పటికి అది పీస్ రేట్ పడుతుంది, అది కేజీ రేట్ కూడా ఎక్కువ. ఇది కేజీ రేట్ చాలా తక్కువ. ఇందులో అయితే చాలా సైజెస్ ఉంటాయి. ఇంకా పెద్ద సైజ్ కానించి స్వీట్ షాప్ కట్ట బాగా పట్టుకెళ్తారండి. ఇది వచ్చేటప్పటికి 1500 2000 అలా పడుతుందండి. ఇది వెయిట్ లెక్కే. ఇది వచ్చేటప్పటికి గంగాళం అంటారండి దీన్ని. ఇందులో ఏంటి మంగళస్థానాలకి కట్ట బాగా వాడతారండి. ఇది వచ్చేటప్పటికి 2500 అలా పడుతుంది. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, మీకు ఎన్ని సైజెస్ కావాలో అన్ని సైజెస్ ఉంటాయి. చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ దాకా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి ఎక్కువ పట్టుకెళ్తారండి, మంగళస్థానాలు కట్ట బాగా వాడతారు. ఇది వచ్చేటప్పటికి జత వచ్చేటప్పటికి 100 రూపాయలు అలా పడుతుందండి. మీకు ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి. ఇది చిన్నది, ఇది పెద్దదండి. అదే పెద్దది, ఇది చిన్నదండి. ఇది వచ్చేటప్పటికి 70 రూపాయలు 80 రూపాయలు జత అలా పడుతున్నాయండి. ఇది వచ్చేటప్పటికి 100 పడుతున్నాయండి జత. ఇదండి. ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ అండి, దీపం పెట్టుకుంటారండి. ఇది కూడా ఇది దీపం కట్టెట్టుకోవడానికి బాగుంటుందండి. సైజెస్ కూడా ఉంటాయండి దీంట్లో. 1 ఉంటుందండి, 2 3 కూడా ఉంటాయి. ఇది వచ్చేటప్పుడు కాస్ట్ 200 అలా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి, మీరు స్క్రూ అయితే లో నుంచి లిడ్ పెట్టుకోవాలండి. ఒత్తు పెట్టుకుంటే రాత్రి మట్లు అయితే బాగా కాంతి వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి ఫ్లవర్ అండి, ఏంటి కాపర్ ఇత్తడి కలిపి వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి 115 120 రూపాయలు అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పుడు సైజ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గంట అండి. ఈ గంట వచ్చేటప్పటికి 300 రూపాయలు అలా పడుతుందండి. ఇంకా తగ్గించే పడుతుంది. ఇంకా ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి మీకు కావాలంటే. ఇది వచ్చేటప్పటికి కుందులండి, కమల్నంద స్టాండ్ అని. ఇది వచ్చేటప్పుడు జత 250 అలా పడుతున్నాయండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి మీకు. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంటుందండి కావాలంటే. ఇది వచ్చేటప్పటికి గిద్ద అంటారండి, అరసోల గిద్దల టైప్ అంటారండి. ఇది దేవుడి దగ్గర బాగా వాడతారండి. శంకు చక్రం నామం కట్ట వస్తాయండి. ఇది వచ్చేటప్పటికి పంచహారతలు అంటారండి, 5 వస్తాయండి. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి 250 రూపాయలు అలా పడుతుందండి. ఇది చిన్న గంట అండి. ఇది వచ్చేటప్పటికి 80 రూపాయలు పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి డైమండ్ షమ్ అంటారండి మోడల్ అయితే. ఇది వచ్చేటప్పటికి 140 రూపాయలు 130 రూపాయలు అలా పడుతుందండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి మీకు కావాలంటే. ఇది వచ్చి పోపుల్ బాక్స్ అండి. ఇది వచ్చి పోపుల్ బాక్స్ అండి. ఇందులో 4 కప్స్ వస్తాయండి. ఇది వచ్చేటప్పటికి 225 పడుతుందండి. ఇది వచ్చేటప్పుడు కుంకుమరన్ అండి, డక్క కుంకుమరన్ అంటారండి. ఇది వచ్చేటప్పటికి 50 రూపాయలు అలా పడుతుందండి. ఇందులో మీకు కావాలితే డబల్ డక్ కూడా ఉంటుందండి, ఇంకో డక్ వస్తుంది. ఇది వచ్చేటప్పుడు కామాక్షి దీపాలు అండి, కామాక్షి దీపాలు లక్ష్మీ దీపాలు కట్ట వస్తాయండి. ఇవి కూడా ఎక్కువ వాడతారండి. ఇది వచ్చేటప్పటికి 170 రూపాయలు 180 రూపాయలు అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి పంచపత్ర స్పూన్ అండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. ఇందులో 2 సైజెస్ ఉంటాయి. ఇందులో చిన్నది కూడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 180 రూపాయలు అలా పడుతుందండి జత. చిన్నది వచ్చేటప్పటికి 150 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పుడు కుంకుమ బర్న్ అండి. ఇది వచ్చేటప్పటికి 190 రూపాయలు అలా పడుతుందండి. 3 వస్తాయండి దీంట్లో. ఇది మీకు కావాల్సింటే గిఫ్ట్ ప్యాకింగ్, బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి. ఇదైతే ఇది ఒక మోడల్ అండి. ఇందులోనే ఇది వచ్చేటప్పటికి 150 రూపాయలు అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి హారతి ఇచ్చుకుండేదండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి. ఇంకా చిన్న సైజు ఉంటుందండి. ఇది దీని మీద ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి, బాగా పెద్ద సైజెస్ కాడి నుంచి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 180 రూపాయలు 150 అలా పడుద్దండి. చూడండి ఇది వచ్చేటప్పటికి 350 అలా పడుద్దండి, 300 అలా పడుద్దండి. ఇది వచ్చేటప్పటికి పోతగిన్నె అంటారండి. ఇందులో అన్నం వండుకోవచ్చు అండి, పాలు పొంగించుకోవచ్చు. కానీ దీంట్లో కొంచెం పులుపు కట్ట వండుకోకూడదండి. ఇందులో కళాయి ఉందనుకోండి పులుపు వండుకోవచ్చు, కళాయి లేకపోతే పులుపు వండితే కిలం కట్ట వస్తుంది అంటారండి. ఇది వచ్చేటప్పటికి 900 అలా పడుతుందండి. కేజీ ప్రైస్ వచ్చేటప్పటికి 850 900 అలా పడుతుంది కదండి, 780 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి గ్లాస్ అండి, వాటర్ తాగడానికి మజ్జిగ తాగడానికి బాగుంటుందండి. ఇందులోకి వచ్చేటప్పటికి ఇది వేరే మోడల్ అండి. ఇది వచ్చేటప్పటికి 250 అలా పడుతుందండి. ఇది వచ్చేటప్పటికి 280 అలా పడుతుందండి. ఇవి వచ్చేటప్పటికి టీ తాగడానికి కప్స్ అండి. ఇది వచ్చేటప్పుడు కొంచెం హెవీగా ఉంటుందండి, ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి వాటర్ జగ్ అండి, కాపర్ది. బయట స్టీల్, లోన్ కాపర్ వస్తుందండి, కాపర్. ఇది వచ్చేటప్పటికి 380 280 అలా పడుతూ ఉంటాయి. సైజులు కూడా ఉంటాయండి దీంట్లో. మీకు సైజుకి వచ్చే కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి హ్యాండిల్ది కూంచా అంటారండి దీన్ని కూడా. ఇది వచ్చేటప్పటికి ప్రసాదాలు వేసుకోవడానికి కట్ట వాడతారండి, మొక్కలు పెట్టుకోవడానికి కట్ట వాడతారండి. ఇది వచ్చేటప్పటికి 550 అలా పడుతుందండి. కొంచెం హెవీగా ఉంటుందండి కప్ కూడా. ఇది ఫ్లవర్ వైజ్ అంటారండి దీన్ని. ఇది వచ్చేటప్పటికి తూకం లెక్కే పడుద్దండి. ఇది కేజీ ప్రైస్ 1000 రూపాయలు 900 అలా పడుద్దండి. అయితే ఇది వచ్చేటప్పటికి ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి.
చిన్న సైజు కానీ పెద్ద సైజు వరకు ఉంటాయండి. ఇంకా మీకు పెద్దవి కావాల్సిన దొరుకుతాయండి. ఇది వచ్చేటప్పటికి వేరే మోడల్ అండి. ఇది వచ్చేటప్పటికి 300 అలా పడుతుందండి. తూకం వచ్చేటప్పటికి 380 350 గ్రాములు అలా వస్తుందండి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి మీకు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ తయారీ వచ్చేటప్పటికి బిందులు, కాగులు ఏమో ఇక్కడ తయారీ గంగా దబ్బరా గిన్నెలు ఇవన్నీ దొరుకుతాయండి. బాల్చాలు, మళ్ళీ ఏమో పోత గిన్నెలు, బిర్యానీ దాకలు అడ్డ కుంచాలు బిర్యానీ దాకాలు. ఇంకా వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా గంటలు కట్ట తయారు చేస్తారండి. కంచు గంటలు ఇక్కడ తయారీ. మీకు ఏదన్నా ఐటమ్ నచ్చితే అవి మళ్ళీ దొరుకుతాయండి. ఇక్కడ ఆర్డర్ పెట్టి తయారు చేస్తారు. మళ్ళీ కంపెనీ నుంచి వచ్చేటప్పటికి వస్తాయండి. కావాల్సిన ఏదైనా ఐటమ్ మీద దగ్గర ఉన్న ఫోటో చూపిస్తే తెప్పిస్తారనమాట. రేట్లు వచ్చేటప్పటికి బయట మీద ఇప్పుడు 20 రూపాయలు అంత ఎక్కువగా అమ్ముకుంటారండి. ఇక్కడ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎక్కువ షాపుల మీద ఎక్కువ కూడా అమ్మరండి. తగ్గించే పడుతుంది ఇక్కడ కాస్ట్ కూడా. పీస్ వచ్చేటప్పటికి ఎంతో పడుతుంది. కేజీ ప్రైస్ కూడా తగ్గించేస్తారు. గిఫ్ట్ ఐటమ్కి అయితే తగ్గించేస్తారండి. ఇక్కడ వచ్చి మళ్ళీ దస్తగిన్ మోడల్స్ గట్ట తయారవుతాయి. పోత మూకుళ్ళు పోతాయి, కళాయి ముక్కులు, కుక్కర్స్ ఇవన్నీ కంపెనీ నుంచి వస్తాయి. కొన్నేమో ఇక్కడే తయారవుతాయిలేండి.